33 మంది పెన్షన్దారులు చనిపోయారు అని దీనికి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు అని, ఈసీ సూచనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయ వద్ద చేపట్టాలి అని సెప్స్ ఈసీఓ ఉత్తర్వులు ఇచ్చారు అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్న దృష్ట్యా వారి ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయవచ్చు. అయితే టీడీపీని దోషిగా చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు పెన్షనర్లను 40 డిగ్రీల ఎండలో వృద్ధులు, వికలాంగులను సచివాలయాలకు పిలిపించారని ఆరోపించారు. సచివాలయాల వద్ద షామియానాలు, తాగునీరు తదితర సౌకర్యాలు సైతం కల్పించలేదన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది వృద్ధులు ప్రాణాలు పోయేవి కావని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కమిషనర్ సర్క్యులర్ ఇచ్చినప్పటికీ సచివాలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. దీని ఫలితంగా దాదాపు 60 లక్షల మంది పింఛన్దారులు తీవ్రమైన ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు. సచివాలయాల వద్ద నగదు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది పింఛన్ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వాలని సూచనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు అని చంద్రబాబు ఆరోపించారు. ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందని, పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షనర్లకు సకాలంలో నిధులు, సరైన సౌకర్యాలు అందించనందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ అందించేలా ఆదేశాలు ఇవ్వాలి అని, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి 33 మంది మరణానికి కారణమైన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలి అని, పెన్షన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేసిన విష ప్రచారంపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఇంటింటికి పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా దాదాపు 33 మంది పెన్షన్దారులు కూడా చనిపోవడం జరిగిందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి ఎవరైతే కారణం ఉన్నారో సంబంధిత అధికారులపై చర్యలు వెంటనే తీసుకోవాలంటూ కూడా ఆ లేఖలో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే వైసీపీ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు కోరటం అయితే జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల పెన్షన్ల పంపిణీ ఈ విధానంలో మొత్తం లోపభీష్టంగా జరిగిందని కూడా ఆ లేఖలో పేర్కోవడం కూడా జరిగింది. ఎందుకంటే దాదాపు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని ఎవరైతే సర్ప్ సిఇఓ ఉత్తర్వులు జారీ చేశారో మొత్తం కూడా పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని కూడా ఆ లేఖలో పేర్కోవడం కూడా జరిగింది. దీనివల్ల తలెత్తే ఇబ్బందులను కూడా తిరుగుతూ ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు అలా ఇవ్వకుండా మొండుటెండలో దాదాపు 40 నుంచి 44 డిగ్రీల ఎండ ఉన్న నేపథ్యంలో అక్కడే ఈ పెన్షన్లు ఇవ్వడం వల్ల దాదాపు 33 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1,34,000 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నా కూడా వారిని ఉపయోగించుకోకుండా వీటినే
ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ కూడా ఈ సచివాలయాల దగ్గరికి రమ్మని అక్కడ ఇవ్వటం వల్ల ఇదంతా కూడా ఏర్పడిందని కూడా అందులో పేర్కోవడం కూడా జరిగింది. మరోవైపు వాళ్ళు ముందు డెంట్లో రావడంతో పాటు అక్కడ సచివాలయాల్లో సరే అక్కడ ఆ డబ్బులు కూడా అంటే ఏదైతే పెన్షన్దారులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా అక్కడ లేకపోవడంతో వాళ్ళు ఎండలో ఉండడం వల్ల మొత్తం కూడా వికలాంగులు గాని వృద్ధులు గాని మొత్తం కూడా దాదాపు 33 మంది చనిపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొందన్నారు. మరోవైపు ఈ సచివాలయాల వద్ద ఇటువంటి షామ్యానాలు కానీ లేకపోతే త్రాగునీరు సౌకర్యాలు కూడా కల్పించడంలో పూర్తిగా అధికారులు వైఫల్యం చెందారని కూడా పేర్కొనడం కూడా జరిగింది. అయితే దీని అందరికీ ప్రధాన కారణమైన అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అలాగే వైసీపీ నేతల మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా టీడీపీ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.